హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా మంది అడుగుతున్నారు శ్రీమంతం వీడియో అయితే పెట్టేశాము, ఎక్కడ చేసుకున్నాము, ఎలా చేసుకున్నాము అండ్ ఎవరెవరు వచ్చారనేది చూసేయండి. నాకు ఎప్పటినుంచో ఒక ట్రెడిషనల్ ఈవెంట్ మంచి మండువా స్టైల్ ఫామ్ హౌస్‌లో చేసుకోవాలి అనేది ఎప్పటినుంచో ఒక డ్రీమ్‌లా ఉండిందనమాట. సో, అలా సెర్చ్ చేస్తూ చేస్తూ ఉంటే సిటీకి కొంచెం దూరంగా ఒక హాలిడే లాగా ప్లాన్ చేయాలి అనేది ఆలోచన ఉండే అనమాట. సో, అలా చూస్తుంటే నాకు ఈ మండువా ఫామ్ హౌస్ కనిపించింది. భువనగిరి దగ్గర మన యాదగిరిగుట్ట పోతుంటే. సో, వెంటనే బుక్ చేసేసాననమాట. అండ్ దాంట్లో ఏంటంటే మేము ఎర్లీ మార్నింగే వచ్చేసి డెకరేషన్ అవన్నీ కూడా చేయించుకుంటున్నాము. సో, ఈ డెకార్ వచ్చేసి ఎఫ్తైషియా ఈవెంట్స్ అని ఇన్‌స్టాగ్రామ్ పేజ్ వాళ్ళ త్రూ చేయించుకున్నాం అనమాట. సో, మేమేంటంటే ఇక్కడ ఫస్ట్ ఒక థీమ్ ఇచ్చాం వాళ్ళకి. సో, యశోదమ్మ ఇంకా కృష్ణ రావాలి అని చెప్పేసి. సో, దానికి తగ్గట్టుగా అండ్ అక్కడున్న ప్లేస్ తగ్గట్టుగా అది ఇచ్చారనమాట. సో, ఈ మండవా ఫామ్ అయితే మాకు చాలా బాగా నచ్చింది. సో, ఇలా డెకరేషన్ చేయడానికి, ఫోటోషూట్ చేయడానికి చాలా బాగుందనమాట. సో, టోటల్‌గా వచ్చేసి ఇది ఒక 4 బీహెచ్‌కే మండవా ఫామ్ హౌస్. సో, అండ్ ఈ ఈవెంట్స్ వాళ్ళైతే చాలా మంచి డెకార్స్ చేస్తున్నారు. మాకైతే అవుట్‌పుట్ మేము నచ్చినట్టుగానే ఇచ్చారనమాట. అండ్ ఆల్సో మేము ఈ ముందర మండువా సెలెక్ట్ చేసుకోవడానికి మెయిన్ ఉద్దేశ్యం ఏంటంటే ఈ డాల్స్ అనమాట. సో, ఈ డాల్స్ అన్నీ కూడా అరేంజ్ చేయాలి. అండ్ సీమంతం ఈవెంట్‌లో మనం ముందు పెట్టే స్వీట్స్, ఫ్రూట్స్ ఇవన్నీ ఉంటాయి కదా! సో, దానికోసం అయితే అరేంజ్‌మెంట్స్ చేస్తున్నారు. అండ్ ఈ అలా మొదలైంది పేజ్ వాళ్ళైతే చాలా మంచి డెకార్ చేశారు. మీరు కూడా రీచ్ అవుట్ అవ్వండి. డీటెయిల్స్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను నేను. సో, డెకరేషన్ కానివ్వండి, మేము తీసుకున్న మండువా ఫార్మ్స్ కానివ్వండి, ఈ డాల్స్ అన్నీ చేయించుకున్నదన్నమాట. వచ్చేసి మేము అలా మొదలైంది అనే ఇన్‌స్టాగ్రామ్ పేజ్ అండ్ ఈ స్వీట్స్, రిటర్న్ గిఫ్ట్స్ అనేవి తీయని కానుక అనే ఇన్‌స్టాగ్రామ్ పేజ్. సో, వీళ్ళందరికీ ఒక హ్యూజ్ థ్యాంక్స్ అనమాట మా సైడ్ నుంచి. ఎందుకంటే ఈవెంట్‌ని ఇంత బ్యూటిఫుల్‌గా, ఇంత అందంగా చూయించడానికి వీళ్ళే కారణం అనమాట. సో, వీళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. వెళ్ళి చెక్ చేయండి. సో, ఇలా వెల్కమ్ బోర్డ్ కూడా చాలా నీట్‌గా డెకార్ చేశారు. అండ్ ఈ కంప్లీట్ మండువా హోమ్ వచ్చేసి మనకి లోపల చేసుకుంటే ఒక 100 మెంబర్స్ దాకా అకామిడేట్ చేస్తుంది. అండ్ ఆల్సో వీళ్ళకి 500-600 కెపాసిటీ లాన్స్ ఉన్నాయి. అండ్ 200 కెపాసిటీ బ్యాంక్వెట్ హాల్ కూడా ఉందన్నమాట, ఏసీ హాల్. సో, అది మన మండువా ఫార్మ్స్ గురించి. సో, అలా డెకరేషన్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత అలేకే ఏంటంటే ముందే ఫోటోషూట్ చేసుకుందాము. ఎందుకంటే అందరూ వచ్చేస్తే హడావిడి అయిపోతుంది. సో దట్ నేను ఫస్ట్ అవుట్‌ఫిట్‌లో నాకు ఫోటోస్, వీడియోస్ అనేవి వచ్చేస్తే దాని తర్వాత మెల్లగా అయినా కూడా మన ఈవెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు అనేది మా మెయిన్ ఉద్దేశం అనమాట. అందుకే మార్నింగే మేము అందరికంటే ముందే ఎర్లీగా వచ్చేసి నేను అలేఖ్య డ్రెసప్ అయిపోయి మంచి ఫోటోషూట్ చేసామన్నమాట. సో, వీఆర్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ది ఫోటోగ్రఫీ. సో, మేము ఆల్రెడీ ద మెమరబుల్ డే అనేది ఫోటోగ్రఫీ పేజ్ అనమాట వీళ్ళది. సో, వీళ్ళతో ఎన్నో వర్క్స్ చేశాము. అండ్ ఇప్పుడు కూడా ఈ సీమంతం ఈవెంట్ అంతా కూడా వాళ్ళే తీశారన్నమాట మాకు. ఈ వీడియో మీకు వచ్చేసి వ్లాగ్ స్టైల్లో తీస్తున్నాము. బట్ దెన్ ద మెమరబుల్ డే అనే ఫోటోగ్రఫీ పేజ్ వాళ్ళది టీజర్ చేసేసారన్నమాట మాకు. ఆ టీజర్ అనేది నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను, అది చూడండి. సో, మాకేంటంటే బ్యూటిఫుల్ వెదర్, దాని తర్వాత మా అవుట్ఫిట్స్, మా ఈ డెకరేషన్, ఈ మండువా ఫార్మ్స్ ఇవన్నీ కూడా మంచి సహకరించాయన్నమాట. సో దట్ మాకు బ్యూటిఫుల్ అవుట్పుట్ అది వచ్చింది. సో, ఈ వీడియో అయిపోయిన వెంటనే నేను మీకు టీజర్ అనేది పెడతాను. ఒక 6 మినిట్స్ టీజర్ ఉంది. సో, అయితే బ్యూటిఫుల్గా వచ్చింది. అసలు అది చూస్తుంటే మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఫ్రెండ్స్కి చూపించాను కొంతమందికి, అందరూ కూడా చాలా అంటే చాలా బాగుందని చెప్పారు. ఆల్ థ్యాంక్స్ టు ద మెమరబుల్ డే. సో, వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఆల్సో స్క్రీన్ పైన కూడా ఇస్తాను అనమాట. సో, మీరు చూసుంటే నాది అలేఖ్యది ప్రెగ్నెన్సీ రివీల్ వీడియో ఇన్స్టాగ్రామ్లో పెట్టానమాట. సో, అది తీసింది కూడా వీళ్ళే అనమాట. సో, అట్లా మేము ఈ ఫోటోషూట్ కంప్లీట్ చేసుకున్నాము బై 10-10:30 ఆ టైంలో. సో, అందరి గెస్ట్కి కూడా మేము అదే టైం చెప్పాము, 10:30-11కి స్టార్ట్ అవుతుంది ఈవెంట్ అని చెప్పేసి. సో దట్ 10:30-11 ఆ టైం వరకు అందరు ఒక్కొక్కరు స్టార్ట్ అవుతున్నారు. ఆ లోపలే మేము ఫోటోగ్రఫీ అనేది ఫినిష్ చేసుకోవాలి అనుకున్నాము. బట్ దెన్ ఇప్పుడు మీరు చూస్తున్న ఇది వేరుంటుంది. అండ్ ఆల్సో అవుట్పుట్ అయితే బ్యూటిఫుల్గా వచ్చింది. సో, దీని ఫొటోస్, దాని తర్వాత రీల్స్ లేదా టీజర్ అవన్నీ కూడా ముందు వీడియోస్లో పెడుతున్నాము. అండ్ అలా మేము ఫోటోషూట్ అలా కంప్లీట్ చేసుకున్నాము లేదో, అమ్మ వాళ్ళు, చెల్లెలు, ఈశాన్వి వీళ్ళందరూ కూడా వచ్చేసారు. సో దట్ వీఆర్ ఆల్ సెట్ టు స్టార్ట్ ది ఈవెంట్ అనమాట. సో, ఈ ఈవెంట్లోకి స్టార్ట్ అయ్యే కంటే ముందే నేను ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. సో, మీ అందరికీ ఆల్రెడీ ఈ విషయం తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. మా పెళ్ళప్పటి నుంచి సిరి పెళ్ళప్పటి నుంచి మా పెళ్ళి ఏ ఈవెంట్ ఉన్నా కూడా వెనకాల ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్ వస్తుంది ఈవెంట్ తగ్గట్టుగా.
మా పేర్లతోని అలా కస్టమైజ్డ్ సాంగ్ వస్తుంది. అది ఎవరో కాదు, మా బాబాయ్ చల్లా దక్షిణామూర్తి గారే చేస్తారనమాట. ఈవెంట్కి తగ్గట్టుగా దానికి పాట రాసి దాన్ని కంపోజ్ చేసి ఇస్తారనమాట. సో మాకైతే చాలా ట్రెడిషనల్గా చాలా బ్యూటిఫుల్ అనిపిస్తుంది. ఏదైనా ఈవెంట్ ఇలా చేసుకున్నాము అంటే ఆ పాట లేకుంటే అది ఇన్కంప్లీటే. అండ్ చాలామంది ఇంతవరకు మా బాబాయ్ని రీచ్ అవుట్ అయ్యి పాటలు చేయించుకున్నారు, వాళ్ళ ఈవెంట్స్ని ఎంతో సక్సెస్ఫుల్గా చేసుకున్నారు. ఇప్పుడు ముందు నేను ఈవెంట్ అంతా కూడా ఆ పాట ప్లే చేస్తాను, అది వినండి. మీకు కూడా నచ్చితే కనుక కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా స్క్రీన్ పైన ఉన్నాయి, కాల్ చేసి మీ ఈవెంట్ తగ్గట్టుగా పాట రాయించుకోండి. తొలివలపుల కల సాకారం, తీయటి తలపుల శ్రీకారం. తొలివలపుల కల సాకారం, తీయటి తలపుల శ్రీకారం. చిట్టి గుండె అలికిడితో మదిలో పొంగే మమకారం. అమ్మతనమే మధురానుభూతిగా, కన్నుల్లో ఆనందమే. చిన్ని కన్నయ్య ఉదయించాలని చిరుతలపుల సంబరమే. సీమంతం సీమంతం దరహాస చంద్రికకు సీమంతం. కుందనపు బొమ్మ లేఖ్యకి కనువిందుగా జరిగే సీమంతం. సీమంతం సీమంతం దరహాస చంద్రికకు సీమంతం. కుందనపు బొమ్మ లేఖ్యకి కనువిందుగా జరిగే సీమంతం. ఇంకా ఏం దాంట్లో ఏముంది ఏంటని పేరు రాయాలంతే. నేను నువ్వే ఖచ్చితంగా కరెక్ట్ కావాలి. మన పేరు రాయాలి, మన పేరు అత్తయ్య రాశారా? నువ్వు గెస్ట్ చేసినా అని అర్థం. 2 గర్ల్స్ అయ్యేసరికి ఇంట్లో అందరికి బాయ్ క్రేవింగ్స్ ఎక్కువయ్యాయి. ముగ్ధ మనోహర సుకుమారానికి పట్టు చేలముల సింగారములే. ముంగురుల వేణి కనకాంబరాలు మోముగనిన సుందరమే. నయగారములికి నళినికి నయనానందకరమే. శ్రీకాంతుడి ఇల్లాలికి సీమంతో నయనమే. సీమంతం సీమంతం దరహాస చంద్రికకు సీమంతం. కుందనపు బొమ్మ లేఖ్యకి కనువిందుగా జరిగే సీమంతం. సీమంతం సీమంతం దరహాస చంద్రికకు సీమంతం. కుందనపు బొమ్మ లేఖ్యకి కనువిందుగా జరిగే సీమంతం. సురతులందరూ సుందర వదనకి సొబగులత్తేరు ఇంపుగా. కలువరేకుల కలికి చకోరికి కాంచనమాలల సవరించగా. నుదుట కుంకుమ తిలకము దిట్టి కర కంకణములు తొడుగగా. సొంపుగ సారెలు చేతి కందించి గంధము పూసిరి వనితలు. సీమంతం సీమంతం దరహాస చంద్రికకు సీమంతం. కుందనపు బొమ్మ లేఖ్యకి కనువిందుగా జరిగే సీమంతం. సీమంతం సీమంతం దరహాస చంద్రికకు సీమంతం. కుందనపు బొమ్మ లేఖ్యకి కనువిందుగా జరిగే సీమంతం.
పడుచులు అన్నయ్యల అభిమానాలు ప్రాణనాథుడి ప్రణయాలు ముక్కోటి దేవతల దీవెనలు హారతులిచ్చిరి ఆడపడుచులు ప్రసవమే సులువవ్వాలని తొలివలపుల కల సాకారం తీయటి తలుపుల శ్రీకారం తొలివలపుల కల సాకారం తీయటి తలుపుల శ్రీకారం చిట్టి గుండె అలికిడితో మదిలో పొంగే మమకారం అమ్మతనమే మధురానుభూతిగా కన్నుల్లో ఆనందమే చిన్ని కన్నయ్య ఉదయించాలని చిరుతలుపుల సంబరమే సీమంతం సీమంతం దరహాస చంద్రికకు సీమంతం కుందనపు బొమ్మ లేఖ్యకి కను విందుగా జరిగి సీమంతం 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 దరహాస చంద్రికకు సీమంతం కుందనపు బొమ్మ లేఖ్యకి కను విందుగా జరిగి సీమంతం తొలివలపుల కల సాకారం తీయటి తలుపుల శ్రీకారం తొలివలపుల కల సాకారం తీయటి తలుపుల శ్రీకారం చిట్టి గుండె అలికిడితో మదిలో పొంగే మమకారం అమ్మతనమే మధురానుభూతిగా కన్నుల్లో ఆనందమే చిన్ని కన్నయ్య ఉదయించాలని చిరుతలుపుల సంబరమే సీమంతం సీమంతం దరహాస చంద్రికకు సీమంతం కుందనపు బొమ్మ లేఖ్యకి కను విందుగా జరిగి సీమంతం 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 దరహాస చంద్రికకు సీమంతం కుందనపు బొమ్మ లేఖ్యకి కను విందుగా జరిగి సీమంతం ముగ్ధ మనోహర సుకుమారానికి పట్టు చేలముల సింగారములే ముంగురుల వేణి కనకాంబరాలు మోముగనిన సుందరమే నయగారములికే నళినికే నయనానందకరమే శ్రీకాంతుడి ఇల్లాలికి సీమంతో నయనమే సీమంతం సీమంతం దరహాస చంద్రికకు సీమంతం కుందనపు బొమ్మ లేఖ్యకి కను విందుగా జరిగి సీమంతం 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 దరహాస చంద్రికకు సీమంతం కుందనపు బొమ్మ లేఖ్యకి కను విందుగా జరిగి సీమంతం సురతులందరూ సుందర వదనకి సొబగులత్తేరు ఇంపుగా కలువరేకుల కలికి చకోరికి కాంచనమాలల సవరించగా నుదుట కుంకుమ తిలకము దిట్టి కర కంకణముల తొడుగగా సొంపుగ సారెలు చేతికందించి గంధము పూసిరి వనితలు సీమంతం సీమంతం దరహాస చంద్రికకు సీమంతం కుందనపు బొమ్మ లేఖ్యకి కను విందుగా జరిగి సీమంతం సీమంతం సీ
శ్యామల్ని పాడింది. ఎస్, మూర్తి మామయ్య కంపోజ్ చేశారు, రాశారు. ఇప్పుడు శ్యామల లైవ్ లో పాడుతున్నారు. కప్ప సీమంతకి తగ్గట్టు వాడవే కొంచెం. అన్ని చూసుకోవాలి కొంచెం. క్లాప్స్ కొట్టండి, క్లాప్స్. లిరిక్స్ ప్రొవైడ్ చేస్తారు. రంగరంగ వైభవములే ప్రేమానందం మింగినేల సంబరములే కోసల దేశమై మురిసి కోయిలై ఆశల పల్లవి పాడే పున్నమి అమని కలిసి వెల్లువై కన్నుల పండుగ చేసే మన శ్రీరాముని ముద్దుల రాణి సీతమ్మ అవుతుంది. సీతా సీమంతం అంగరంగ వైభవములే ప్రేమానందం మింగినేల సంబరములే కుశల దేశ सर्वं जयति नमो नमो भवति जायमानोऽन्नां केतुर्षसामेत्यग्रे भागं देवेभ्यो विदधात्यायं तदन्तमा स्थिरति दीर्घमायुः शतमानं भवति शतायुः पुरुषशतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति. ఇలా పెద్దవాళ్ళ ఆశీర్వచనంతో ఈవెంట్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత భోజనాలు చేసుకొని అందరూ ఇలా లాన్లో రిలాక్స్ అవుతున్నారన్నమాట. ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరూ ఎవరైతే వచ్చి ఈవెంట్ని ఇంత సక్సెస్ఫుల్గా కావడానికి కారణమయ్యారో అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో ఈ వీడియోస్ చూసి మమ్మల్ని ఆదరించే వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ముందు ముందు ఇంకా మంచి వీడియోస్తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాం. థ్యాంక్ యూ.